ఏపీ సీఎం చంద్రబాబు గారు ఇటీవల రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా లేఖలు రాశారు. ఇప్పుడు ఆయనకే కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. బాబు గారు ఒకసారి ఆలోచించండి అని డీలిమిటేషన్ ప్రస్తావన తీసుకొచ్చారు. వాస్తవానికి గురువారం నుంచి పార్లమెంట్ సమావేశం కానుంది. 3 రోజులు జరిగే చర్చలో మహిళా రిజర్వేషన్ సహా నియోజకవర్గాల పునర్విభజన పైన కూడా చర్చ జరుగుతుంది. అయితే మహిళా రిజర్వేషన్కు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నియోజకవర్గాల పునర్విభజన వచ్చేటప్పటికి దక్షిణాది రాష్ట్రాలు అయినటువంటి కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం అయితే ఇప్పుడు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మౌనంగా ఉంది. పోనీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయినా స్పందిస్తుందంటే వాళ్ళు కూడా మౌనంగా ఉన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలోనే షర్మిల ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు గారికి 3 పేజీల లేఖ రాశారు. దీనిలో డీలిమిటేషన్ వ్యతిరేకించాలని ఆమె తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రతిపాదన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీ వంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని 2014 జనాభా లెక్కల ప్రకారం చేపట్టేటటువంటి పునర్విభజనను అడ్డుకోవాలని సూచించారు. ఈ బిల్లు ద్వారా ఏపీ రాజకీయంగా, ఆర్థికంగా కూడా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె ప్రస్తావన చేశారు. అయితే రాష్ట్ర భవిష్యత్తుకు పెద్ద ముప్పుగా కూడా మారుతుంది అని ఆమె 2011 లెక్కల ప్రకారం చేస్తే అది ఇబ్బందికరంగా మారుతుంది. ఈ విషయంలో చంద్రబాబు నిర్మోహమాటంగా అడ్డుకోవాలని సూచించారు. ఉభయ సభల్లో ఏపీ సభ్యులు ఏకతాటిపైకి వచ్చి డీలిమిటేషన్ అడ్డుకోవాలని కూడా ఆమె సూచించారు. దీనివలన డీలిమిటేషన్ వలన మనకు తీవ్ర నష్టం కలుగుతుంది అనేటటువంటి ప్రకారంగా చూద్దాం ఏం జరుగుతుందని.